ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో సగటున 39.68 పోలింగ్ శాతం నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో 47.13% పోలింగ్ నమోదైంది. జిల్లాలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పలు చోట్ల బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదాలు జరగ్గా పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లాలో మున్సిపల్కి సంబంధించినటువంటి పోలింగు ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే గతంలో కంటే ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ అయితే మందకోడిగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఇటు కామారెడ్డి జిల్లాలో ఓటింగ్ అయితే మొత్తం అంటే పోలింగ్ శాతం అయితే తగ్గిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మందకోడిగా కొనసాగుతుంది. ఇంకా సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ జరగనుంది. 100 మీటర్ల లోపల ఉన్నటువంటి వారిని ఓటు వేసేందుకు ఇటు అనుమతిస్తారు. అయితే నిజామాబాద్ నగరంలో ఇటు ఎంపీ అరవింద్, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి పట్టణంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి, అదేవిధంగా ఇటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అయితే పలు చోట్ల ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అయితే ఎల్లారెడ్డిలో అధికార ఎమ్మెల్యే మదన్ మోహన్కి సంబంధించినటువంటి పిఏలు ఆ లోనికి వెళ్ళి ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆందోళన చేసిన పరిస్థితి, ధర్నా చేశాడు. అయితే ధర్నా చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మున్సిపాలిటీలో ఒక కానిస్టేబుల్ కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. అయితే ఈ విషయంలో ఇటు స్థానిక అంటే ఎస్ఐ, అదేవిధంగా ఉన్నతాధికారులు అక్కడికి వచ్చే ఒక సమస్యను సద్దుమణించే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉంది. అయితే జిల్లా కేంద్రంలో నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కోటగల్లి, మాలపల్లి, గూపన్పల్లి, గోల్డెన్ జూబ్లీ స్కూల్ వద్ద కూడా అంటే స్వల్ప ఉద్రిక్తతలు దారి తీసిన పరిస్థితి, లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి. నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్లో ఇక్కడ ఎక్కువ గుమ్మిగూడంతో ఉన్నటువంటి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి దొంగ ఓటు వేసేందుకు యత్నించినటువంటి ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి రాకాసిపేట, గోశాలలో తప్పుడు ధృవీకరణ పత్రాలతో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినటువంటి ఇద్దరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. అయితే ఇదే బోధన్ మున్సిపాలిటీలో 21 వార్డుల్లో పోలింగ్ కేంద్రం వద్ద గుమిగినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బహాబాహి తలబడడంతో ఇటు పోలీసులు తమ యొక్క లాఠీలకు పనిచెప్పిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రస్తుతం అయితే మందకోడిగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే నిజామాబాద్లో 35.49%, ఆర్మూర్లో 47.93%, బోధన్లో 50.69%, భీమ్గల్లో 51.53% నమోదైన పరిస్థితి. నిజామాబాద్లో ఓవరాల్గా 39% పోలింగ్ నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఓవరాల్గా 47% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 163 BNS సెక్షన్ కూడా అమలు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెదురుమరుడు సంఘటనలు జరిగాయి, స్వల్ప ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి, లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి ఉంది, ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి, మొత్తం మీద 3పై కేసులు నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఇది విషయంలో ఇప్పటికీ జిల్లా కలెక్టర్ సిపి ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును నిరభ్యంతరంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి వారు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్, నిజామాబాద్ నుండి.